మీకు షుగర్ మంచిగా కంట్రోల్‌లో ఉన్నా కూడా యూరిన్‌లో షుగర్ ఏమన్నా వస్తుందా? అలా అయితే టెన్షన్ ఏం తీసుకోకండి. ఎందుకంటే నార్మల్‌గా షుగర్‌లో కొన్ని టాబ్లెట్స్ ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ డాపాగ్లిఫోసిన్ అని, అదే కాకుండా ఎంఫాగ్లిఫోసిన్ అని ఈ టాబ్లెట్స్ ఉంటాయి. అదేం చేస్తాయంటే మన బ్లడ్‌లో ఉన్న షుగర్‌ని ఏంటంటే యూరిన్‌లో నుంచెళ్ళి బయటికి పంపిస్తాయన్నమాట. సో, మీరు టెస్ట్ చేసుకున్నప్పుడు అమ్మ యూరిన్‌లో షుగర్ వచ్చింది. నా షుగర్ కంట్రోల్‌లో లేదు. అలా రావద్దు అని అనుకోకండి. ఎందుకంటే ఈ టాబ్లెట్స్ వాడడం వల్ల కూడా యూరిన్‌లో అనేది షుగర్ వస్తుంది. అదే కాకుండా మీ షుగర్ కంట్రోల్‌లో లేనప్పుడు కూడా యూరిన్‌లో షుగర్ అనేది వస్తుంది. సో, ఈ టాబ్లెట్స్ వాడుకుంటూ మీ షుగర్ మంచిగా కంట్రోల్‌లో ఉంటే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అండ్ మీరు ఈ వాటర్ కూడా మంచిగా తీసుకోవాలి. ఎందుకంటే యూరిన్‌లో షుగర్ వెళ్ళేటప్పుడు వాటర్ మంచిగా తీసుకుంటే ఏమవుతుంది, యూరిన్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ అనేది చాలా వరకు తగ్గుతాయి. సో, వాటర్ మంచిగా తీసుకోండి అండ్ హైజీన్ మెయింటైన్ చేయండి. ఇది తెలియని మీ వాళ్ళకి గూడా ఈ వీడియో షేర్ చేయండి. థాంక్ యూ.